హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. ఈరోజు మా పరి కోసం అయితే ఒక చైర్, ఒక డాల్ తీసుకున్నాము. ఈరోజు మేము అయితే బయటికి వెళ్ళాము కూరగాయలు అవి తెచ్చుకోవడానికి. వెళ్తే ఇలా రోడ్డు మీద ఇవి కనిపించాయి అన్నమాట. ఒంటెలు భలే ఎంత బాగా నడుస్తున్నాయో. సడన్గా చూసి క్లిప్ యాడ్ చేశాను అన్నమాట. అయితే ఇంకా అలా వెళ్ళినప్పుడు రోడ్డు సైడ్న చైర్స్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన పెట్టారన్నమాట. ఒక సైడ్ చూసాం కానీ ఏం పట్టించుకోలేదు. ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవే ఉన్నాయి. సర్లే మా పరికి పని చేస్తాయి కదా అని ఆగి చూసాం. చెప్పడం అయితే 500 కాస్ట్ చెప్పారు. ఎంత ఉంటుందో గెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు. ఈ కుర్చీ ఏంటంటే కూర్చుంటే సౌండ్ వస్తుందన్నమాట. కింద విజిల్ది కూడా ఇచ్చాడు. 500 అయితే చెప్పాడు. ఎంతకైతే తీసుకోవచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అయితే మేము ఇక్కడికి వచ్చాము కొన్ని ఐటమ్స్ అనేది తీసుకోవడానికి. అయితే వెళ్ళిపోతుంటే మా పరి డాల్ చూసింది. చూసి ఇది నాకు కావాలి కావాలి అన్నట్టుగా ఉంది ఎక్స్ప్రెషన్. తీసుకున్నాము. లాస్ట్కి బొమ్మ అయితే క్యూట్గా ఉంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఈ బండి చూసి నాకు కావాలి అంటుంది. నీకు ఆల్రెడీ ఇంటి దగ్గర ఉందిలే అనేసి అన్నాము. ఇలా బయటకు వచ్చినప్పుడు అన్నీ నాకు కావాలి అంటుంది మా పరి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా క్లిప్ అనేది ట్రై చేశాను. పాలకొల్లు రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు దాటే వరకు మధ్యలో చాలా షాప్స్ ఇలా ఉంటూనే ఉంటాయి. భలే ఉంటాయి. కూరగాయల షాప్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్. ఇక్కడే సో బ్యాడ్ లక్ ఏంటంటే మేము పెద్ద బీరకాయ ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. దారిలో వచ్చినప్పుడు పడిపోయినట్టుంది. చాలా ఫీల్ అయ్యాను. వీడియో చేద్దాం అనుకున్నాను నేను, కానీ ఇంకా అలా జరిగింది. ఒక పెద్ద బీరకాయ ఒకటే తీసుకున్నాం. భలే ఉంది అనుకున్నాం. దారిలో వచ్చినప్పుడు పడిపోయింది. ఎందుకు బండి మీద పెట్టుకుంటే. ఇక్కడ కూరగాయలు అయితే తీసేసుకున్నాము. ఇక్కడైతే వచ్చేటప్పుడు దారిలో ఫ్రాన్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్. మామూలుగా వీళ్ళైతే చాలా ఎక్కువ రేట్ చెప్తారు, కానీ అడిగారు మా హస్బెండ్ ఎంత అలా అని అడిగారు. ఏం చెప్తారంటే వాళ్ళు 800 చెప్పారు. అవునా అనుకుంటా మేము వచ్చేసాము. సర్లే దారిలో ఇంకైతే కొబ్బరి బొండాలు కనిపించాయి. తాగేసి బయలుదేరిపోయామన్నమాట.